అమెరికాలో అంటే బుధవారం ఇప్పుడు ఇండియన్ కాలమానం ప్రకారంగా 3:37 ఫ్లోరిడా తీరంలో చాలా సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. ఫ్లోరిడా తీరంలో ల్యాండింగ్ తర్వాత వారిని వెంటనే అక్కడి నుంచి స్పేస్ ఎక్స్ సంబంధించి ఆ యొక్క క్యాప్సూల్ నుంచి వారిని బయటికి తీసి వెంటనే వారిని నాసా స్పేస్ షిప్ కి తరలిస్తున్నారు. నాసాలకు తరలించి వారిని వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. నాసా స్పేస్ ఎక్స్ సహాయంతో మిషన్ సక్సెస్ అయింది. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఇక్కడ చూడండి, ఇది క్యాప్సూల్ నుంచి సునీత విలియమ్స్ చాలా సేఫ్ గా వచ్చారు. బయటికి రాగానే ఒక్కసారిగా చిరునవ్వు, ఆ చిరునవ్వు ప్రపంచవ్యాప్తంగా జనాభాని ఒక్కసారిగా మంత్రముగ్ధులు చేసింది. ఎందుకంటే 284 రోజులు 9 నెలల సమయం కేవలం 9 రోజుల కోసమని పరిశోధన కోసం వెళ్ళినటువంటి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు కూడా ఒక్కసారిగా సాంకేతిక లోపం కారణంగా అక్కడ ఇరుక్కుపోయారు. తిరిగి రావడం కోసం కష్టమైంది. రేపు మాపు అంటూ అనేక రకాలుగా వార్తలు వినిపించాయి, కానీ ఇది కూడా సక్సెస్ కాలేదు. ఫైనల్లీ షీ ఇస్ వేవింగ్, అందరికీ హాయ్ చెప్తోంది. సునీత విలియమ్స్ ఈ క్యాప్సూల్ నుంచి ఒక్కసారిగా మీరు చూడండి, అక్కడ ఉన్నటువంటి స్పేస్ ఎక్స్ సిబ్బంది తనని బయటికి తీసుకొస్తున్నారు. బయటికి తీసుకురాగానే ఒక్కసారిగా ఆ చిరునవ్వు నిజంగా చాలా ఘన విజయాన్ని, ఎవరు కూడా అసలు మనుషులకి సాధ్యమవుతుందా ఇంతటి స్థాయిలో ఒక ప్రయోగం అనే దానికి తన చిరునవ్వు ఎంతటి సాధ్యం కాదు అని చెప్పిన దానికి కూడా పటాపెంచలు చేసే విధంగా ఉంది. బయట రాగా అందరితో ఒక చిరునవ్వు ఇచ్చేసి అందరికీ హాయ్ చెప్పారు. ఆ తర్వాత బుచ్ విల్మోర్ని మరొక ఇద్దరు వ్యోమగాములను కూడా బయటకు తీసుకొచ్చారు. మొత్తంగా 4 వ్యోమగాములని హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కి తరలిస్తున్నారు. 18 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత భూమిపైకి వ్యోమనౌక చేరుకుని, ఇక్కడ చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన ఇక్కడ పారాచూట్ ఓపెన్ అయింది. ఒకసారిగా కొంత ఇక భూకక్షలోకి అడుగు పెడుతున్నాము. అందరికి తెలిసిందే సముద్రంలో ఇది ల్యాండ్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ల్యాండ్ అయ్యే ముందు ఒక్కసారిగా కింద నుంచి విజువల్స్, పైన పారాచూట్, ఆ లోపల క్యాప్సూల్ లోపల నుంచి ఆ విజువల్స్ కొన్ని రికార్డ్ అయ్యి నాసా విడుదల చేసిన వీడియోస్ మొత్తాన్ని కూడా. సో ఒక్కసారిగా 4 పారాచూట్స్ ఓపెన్ అయ్యాయి. ఎగ్జాక్ట్ గా ఆ పారాచూట్స్ ఓపెన్ అయిపోయి కిందికి ఒక్కసారిగా క్యాప్సూల్ వస్తోంది అనే సమయానికి ఒక 2 నిమిషాల ముందు నోస్ అంటే ముందు భాగం, క్యాప్సూల్ ముందు భాగం మొత్తం కూడా మూసుకుంటుంది. ఆ సముద్రం లోపల పడిపోయిన తర్వాత ఎటువంటి ప్రమాదం జరగకుండా క్యాప్సూల్ ముందు భాగం నోస్ మూసుకున్న తర్వాత వెంటనే అక్కడ ఆ క్యాప్సూల్ ఆగిపోతుంది. సో అప్ నెక్స్ట్ స్ప్లాష్ డౌన్, అంటే రెడీ టు ఇంకా దిగడానికి సిద్ధంగా ఉంది. మరికొన్ని క్షణాలు ఇక్కడ కింద ఆల్రెడీ సముద్రం నీటి మట్టం మనకు కనబడుతోంది. సో అందులో ల్యాండ్ అవడానికి మరికొన్ని క్షణాలే ఉంది. నెక్స్ట్ ఇక్కడ స్ప్లాష్ డౌన్ కనబడుతోంది కదా, ఈ నాసా విడుదల చేసిన విజువల్స్ ఇవన్నీ కూడా చాలా సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. ఆ తర్వాత స్పేస్ ఎక్స్ సంబంధించిన సిబ్బంది వారిని చాలా సేఫ్ గా బయటికి తీసుకొచ్చారు. 288 రోజులు స్పేస్ ఉన్నటువంటి సునీత విల్మోర్ ఇద్దరు కూడా ఎటుకలకి విజయం సాధించారు. ఇది డెఫినెట్ గా నాసా స్పేస్ ఎక్స్ సహాయం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో చేయలేకపోయే వాళ్ళం. ఎందుకంటే రేపు మాపు అనేక ప్రయోగాలు జరిగినా కూడా ఇది కూడా సాధ్యం కాలేదు. నాసా స్పేస్ ఎక్స్ సహాయంతో ఇక్కడ చూడండి, ఎస్ ల్యాండ్ అవుతోంది. ఒక్కసారిగా మీరు చూసారు కదా, ఆ పారాచూట్లు చాలా స్లోగా, మీకు తెలుసా ఇది ఒక 1150 మైళ్ళ స్పీడ్తో వస్తుందట. అంతటి వేగంతో వచ్చేదాన్ని ఒక్కసారిగా ఇక భూకక్షలకు ఎంట్రీ ఇవ్వగానే పారాచూట్స్ ఓపెన్ అయిపోతాయి. పారాచూట్స్ ఓపెన్ అయిపోయి సముద్రంలోకి చాలా సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత పారాచూట్స్ కూడా సముద్రంలో పడిపోయి ఇక్కడ కనబడుతుంది కదా, అది క్యాప్సూల్. దాంట్లోనే ఆ 4 ఉన్నారు. ఇక్కడ చూడండి, నాసా స్పేస్ ఎక్స్ క్రూ9 రిటర్న్, క్రూ9 బ్యాక్ ఆన్ ఎర్త్ అంటూ అట్టహాసంగా సంబరాలు జరిగాయి. ఒక్కసారిగా అక్కడ ల్యాండ్ అవ్వడంతోనే చాలా పెద్ద మొత్తంలో, ఎందుకనంటే అనేక ప్రార్థనలు, ఈ వచ్చేటువంటి క్షణంలో ఎటువంటి ఆటంకం కలగకుండా అనేక మంది ప్రార్థనలు చేశారు. అనేక రకాలుగా కోరుకున్నారు. నాసా స్పేస్ ఎక్స్ అయితే ప్రాణ అరచేతిలో పెట్టుకొని సిబ్బంది అక్కడ ప్రయోగాన్ని కొనసాగిస్తూ ఉంది. ఒకసారి అక్కడ ల్యాండ్ అవడంతోనే అక్కడికి టీం చేరుకున్నారు. స్పేస్ ఎక్స్ టీం చేరుకొని ఆ క్యాప్సూల్ దగ్గర నుంచి, ఆ క్యాప్సూల్ కనబడుతుందని లోపలికి తీసుకున్నారు. ఆ తర్వాత క్యాప్సూల్ని ఓపెన్ చేస్తుంటే దాంట్లో ఈ చిన్నగా కనబడేటువంటి ఆ పరికరంలోనే అటు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటుగా మరొక 2 వ్యోమగాములు ఉన్నారు. వీరంతా క్రూ9 వ్యోమనౌక ద్వారా అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ISS లో చిక్కుకుపోయారు. తిరిగి రావడం కూడా చాలా కష్టంగా మారింది. ఇప్పుడు క్రూ10 ద్వారా నాసా స్పేస్ ఎక్స్ ఇద్దరి సహాయార్థం ప్రయోగించినటువంటి క్రూ10 అక్కడికి వెళ్ళిపోయి డాకింగ్ అయింది. మార్చి 14న వారంతా కూడా అక్కడికి వెళ్ళి వీరు తీసుకురావడం కోసం వెళ్తే ఈరోజు మార్చి 19 చాలా సేఫ్గా తీసుకొచ్చారు. చాలా సేఫ్గా వారిని ల్యాండింగ్ చేశారు. ఎంతటి ప్రయోగం అంటే అసలు మనుషులకి సాధ్యం కానిదంటూ ఏది లేదనడానికి ఇది మరొక నిదర్శనంగా చెప్పొచ్చు. చాలా ఈ కొంత భయానకమైన పరిస్థితి, డేంజరస్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూనే వారు సేఫ్గా ల్యాండ్ అయ్యారు. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు సునీత విలియమ్స్ తిరిగి భూకక్షలోకి అడుగుపెట్టారు, పుడమిపైన అడుగుపెట్టారు. నెక్స్ట్ ఏంటి అంటే కనుక భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ పైన ఏకంగా భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏం జరగబోతోంది, నెక్స్ట్ ఏంటి అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
అయితే ప్రజెంట్ ఇప్పటికే పలుమార్లు ఆవిడ ఒక వ్యోమగామిగా వేరు నౌకల ద్వారా అక్కడికి వెళ్ళి పరిశీలన చేసినప్పటికీ అంతకు మునిపే తన ఆర్మీలో కూడా పనిచేసినట్టు తెలుస్తోంది. మరి నెక్స్ట్ ఏంటి అంటే దాదాపుగా ఆవిడకి ఇప్పుడు 59 సంవత్సరాలు వచ్చేసాయి. ఎన్నో ప్రయోగాలు చేసింది, ఎన్నో రికార్డులను కైవసం చేసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటనే ఒక చర్చ కూడా మొదలైంది. ఏదేమైనా కూడా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇప్పుడు ఒక పేరు కాదు, ఇదొక బ్రాండ్, ఇదొక చరిత్రగా మనం చెప్పొచ్చు. సో ఈ క్యాప్సూల్ ద్వారా తను బయటికి రాగానే ఆ వండర్ఫుల్ విజువల్స్, నాకు తెలిసి దీని గురించి ఎగ్జాక్ట్గా ఫుల్ డీటెయిల్డ్గా తెలిసినా తెలియకపోయినా కూడా ఈరోజు ఎవరు అంతరిక్షంలో ఉన్నారట, వారిని తిరిగి సేఫ్గా తీసుకొచ్చారట అని చెప్పి సామాన్యమైనటువంటి వ్యక్తులు, ఇల్లిటరేట్స్ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ విజువల్ ఫీస్ని అందరూ కూడా కొంత ఆనందంతో వీక్షిస్తున్నారు. ఎందుకంటున్నా అంటే 9 నెలల సమయం అక్కడ మామూలు విషయం ఏం కాదు. 288 రోజులు అక్కడ ఏమున్నారు, ఎలా ఉన్నారు, ఎందుకంటే కనీసం గురుత్వాకర్షణ శక్తి ఉండదు, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు, వాళ్ళు కనీసం ఉండడానికి కూడా చాలా కష్టంగా మారుతుంది. సో అక్కడ ఎలా ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు రానున్న రోజులు ఎప్పటికప్పుడు ఆవిడ అక్కడ నుంచి సమాచారం అందిస్తూనే ఉన్నారు. పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు, కొన్ని విషయాల్లో కూడా పాల్గొన్నప్పటికీ డైరెక్ట్ అక్కడి నుంచి పాల్గొన్నప్పటికీ తను తిరిగి సేఫ్గా పొడిమిపైకి వస్తారా అనేది కొన్ని డేంజరస్ సిచ్యువేషన్లో కొన్ని మనం చాలా పెద్ద చర్చ పెట్టుకున్నాం. ఈ నేపథ్యంలో ఎట్టకెళ్ళకి ఎస్ అది సాధ్యమైంది, మనుషులతో కానిది ఏదీ లేదంటూ కూడా మరోసారి నిరూపితమైంది. దీనికి సంబంధించి రైట్ భూమిపైకి ఇప్పుడు ప్రెసిడెంట్ సునీతా విలియమ్స్ ల్యాండ్ అవడంతో చాలా పెద్ద మొత్తంలో సంతోషాలు వెలువెత్తుతున్నాయి. ఇక ఫ్లోరిడాలో అయితే పెద్దగా ఒక సంబరాలే అమరని అంటాయి. ఫ్లోరిడా ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఈ అద్భుతమైన దృశ్యాలను తిలకించేందుకు చాలా పెద్ద మొత్తంలో అక్కడికి ప్రజలు సామాన్యులు చేరుకున్నారు. ఒక సంబరాలు అమరని అంటాయని చెప్పొచ్చు. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే జాన్సన్ అటు తీసుకెళ్లారు, జాన్సన్ స్పేస్ సెంటర్కి తీసుకెళ్లారు. అక్కడ ప్రజెంట్ వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఎందుకు వైద్య పరీక్షలు, ఎందుకు ఏం జరిగిందని అనుమానం మీకు రావచ్చు. సో బేసిక్గా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్గా కొంత డిఫరెంట్ సిచ్యువేషన్ అది. మరి అక్కడి ఉన్నటువంటి తీరికి ఇక్కడికి చాలా తేడాగా ఉంటుంది. ఇక్కడ మనకు హ్యూమిడిటీ కానీ ప్రజెంట్ కొంత వెదర్ కండిషన్స్తో పోల్స్తే వెదర్ కండిషన్సే కానివ్వండి ఇంకేదైనా కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి సడన్గా ఇక్కడికి రాగానే ఎలా ఇక్కడ దానికి సింక్ అవుతారు, ఇక్కడ ఎలా అడ్జస్ట్ అవుతారనే దానిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దాని నుంచి ఆవిడని కొంత బయటపడేందుకు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి కొంత అలవాటు అయ్యేంత వరకు కూడా జాన్సన్ స్పేస్ సెంటర్లోనే ఆవిడ కొంత వైద్య పరీక్షలు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ తర్వాత కొన్ని రోజులు ఇక్కడ వెదర్కి అలవాటు పడిన తర్వాత మళ్ళీ బయటకు వస్తారు. మరి ఇప్పటికే ఆవిడ కొన్ని రికార్డులు కైవసం చేసుకుంది, 59 సంవత్సరాలు వచ్చాయి. మరి తదుపరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతుందని ఒక చర్చ కూడా ఏదేమైనా మొదలైంది. సో ప్రెజెంట్ స్పేస్ ఎక్స్ నాసా గనక ఈ ప్రయోగానికి పూర్తి సహకారం ఇచ్చుకోకపోయినట్టయితే డెఫినెట్గా ఈ మిషన్ అయితే సాధ్యపడకపోవచ్చు. దీనిపై మరిన్ని అప్డేట్స్ సచిన్ ఇస్తారు. సచిన్, ఏంటి స్పేస్ ఎక్స్ నాసా ప్రయోగించినటువంటి క్రూ 10 సక్సెస్ అయింది. తిరిగి సునీతా విలియమ్స్ 9 నెలల నిరీక్షణ తర్వాత కిందికి వచ్చారు.